referred himself that he has the ticket. ఫ్రెండ్స్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కి బ్లాక్ టికెట్లు కొన్నికి ఒక ఆమె అయితే మోసమైతే పోయిందనమాట. 3,500 for 7 tickets. ఆమె ఎట్లా మోసపోయింది మొత్తం కాంటెక్స్ట్ నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. You please pay me 30%, then I will come out. ఫ్రెండ్స్ ఆమె బెంగళూరులో ఉంటుంది. ఆమె టికెట్స్ కావాలని చెప్పేసి ఆమె ఫేస్బుక్లో చూసిందంట. ఎవరో ఒక అతను వచ్చేసి స్కామర్ అనమాట. ఆయన ఏం పెట్టుకుండంటే ఆయన వాంకడ స్టేడియంలో వాలంటీర్గా పనిచేస్తానని చెప్పేసి అయితే పెట్టుకున్నాడంట. ఆయన దగ్గర 7 టికెట్స్ ఉన్నాయని చెప్పిండట. వాళ్ళని వీళ్ళు కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయితే 7 టికెట్స్ని ఈయనకి ఒప్పుకొని అతను 10% ఫస్ట్ పేమెంట్ చేయమన్నాడు అనమాట. 3,500 రూపీస్ నుంచి 7 టికెట్స్ కోసం ఈమె దగ్గర నుంచి అతను పేమెంట్ అయితే తీసుకున్నాడు. మిగిలింది వచ్చేసి మ్యాచ్ డే రోజు అక్కడ తీసుకుంటారని చెప్పిండంట. ఆమె బెంగళూరు నుంచి చపాక్ స్టేడియం దగ్గరికి అంటే చెన్నై దగ్గరికి ఎస్పెషల్లీ మ్యాచ్ చూడడానికి వస్తున్నాను, మమ్మల్ని స్కామ్ చేయొద్దు అని చెప్పి కూడా స్కామర్ తోటి చెప్పిందంట. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్స్ ట్రాన్స్ఫర్ చేయమంటే మీరు మొత్తం అమౌంట్ పే చేస్తేనే 100% అమౌంట్ పే చేస్తేనే మేము వచ్చేసి మీకు టికెట్స్ ట్రాన్స్ఫర్ చేస్తామని ఆ స్కామర్ అయితే చెప్పిండంట. తర్వాత మళ్ళీ 30% మీరు ట్రాన్స్ఫర్ చేయండి అమౌంట్ని, మేము టికెట్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి అయితే చెప్పిండంట. వీళ్ళు ఒప్పుకోలేదంట. మొత్తం అమౌంట్ని మీరు టికెట్లు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అంటే మీరు ట్రాన్స్ఫర్ బటన్ వద్దండి, నేను అమౌంట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ బటన్ వస్తాను అని చెప్పేసి ఆమె చెప్పిందంట. కానీ అతను అట్లా చేయకుండా మొత్తం వీళ్ళ దగ్గర 3,500 రూపీస్ని 7 మెంబర్స్ దగ్గర అయితే ఆ టికెట్స్ కోసం తీసుకొని మొత్తం స్కామ్ అయితే చేసిండు. ఇట్లా ఈమె బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్ళేసి సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ టికెట్లని కొన్నికైతే మోసం అయితే పోయింది. ఈ వీడియో అనేది ఎక్స్లో కార్తిక్ కరణ్ అనే ఒక యూజర్ అయితే పోస్ట్ చేసిండు సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరిగినప్పుడు. నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియోలు చెప్తానే ఉన్నాను, మీరు స్కామ్ అయిపోతారు, జాగ్రత్తగా ఉండండి. వీడియోకి క్యూఆర్ కోడ్ ఉంటుంది, టికెట్లకి క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని మ్యాచ్కి ఒక 48 to 24 అవర్స్ ముందే విజిబుల్ అవుతుంది. అండ్ అది రెగ్యులర్ ఇంటర్వెల్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో అది ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ కూడా వస్తుంది. మీ అకౌంట్కి వాళ్ళు ఏదైతే టికెట్ బుక్ చేసుకుంటారో ఆ టికెట్ని ట్రాన్స్ఫర్ చేసే ఆప్షన్ కూడా వస్తుంది. మీరు ఇవన్నీ ఎందుకు మీరు ట్రస్ట్ చేస్తున్నారు బ్లాక్ టికెట్ సెల్లర్ని? ఎంకరేజ్ కూడా చేయకండి బ్లాక్ టికెట్ సెల్లర్ని. అసలు అతను టికెట్లు ఇస్తానంటే అతని దగ్గర ఉన్నాయని అతను చెప్పంగానే ఎట్లాంటి కన్ఫర్మేషన్ లేకుండా అతనికి అడ్వాన్స్ పేమెంట్ చేయడం కూడా ఆమె తెలివి తక్కువతనం అని చెప్పుకోవాలి. అట్లా చేయకుండా ఉండాలి. అసలు మీరు ఎవరికి కూడా అడ్వాన్స్ పేమెంట్ ఇట్లాంటివి చేయకండి. సోషల్ మీడియాలో మస్తు అయితే కనిపిస్తుంటాయి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, మీకు ఎన్ని కనిపిస్తాయో చూడండి. మా దగ్గర టికెట్లు ఉన్నాయి, అన్ని మ్యాచ్ టికెట్లు అవైలబిలిటీ ఉన్నాయని చెప్పేసి మీకు పోస్టులు కనిపిస్తూనే ఉంటాయి. మీరు కొంచెం అవేర్గా అయితే ఉండండి. ఇట్లా బ్లాక్ టికెట్ స్కామ్లు అయితే ఇరుక్కోవద్దు. ఆమె నష్టపోయినట్టు ఎవరు కూడా నష్టపోవద్దు. ఆల్రెడీ మన ఛానల్లో నేను అవేర్నెస్ అయితే కల్పిస్తూ ఉన్నాను, వీడియోలు అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఆమె కూడా స్కామ్ అయిపోయింది. ఆమె చాలా బాధపడింది. వాళ్ళు మ్యాచ్ చూడలేకపోయారని చెప్పేసి. వాళ్ళు ఆర్సీబీ ఫ్యాన్, ఆమె వచ్చేసి ఆమె పక్కన ఎవరో అతను ఉన్నారు కానీ ఆయన వచ్చేసి సిఎస్కే ఫ్యాన్. టోటల్గా 7 పీపుల్ అనేది స్కామ్ అయిపోయారు బ్లాక్ టికెట్ సెల్లర్ చేతిలో. ఇట్లా మీరు బ్లాక్ టికెట్స్ కొన్నికి పోయి స్కామ్ అయితే అవ్వకండి. మీ హార్డ్ ఎర్నడ్ మనీ ఆ మనీని సేవ్ అయితే చేసుకోండి. ఇది వీలైనంత మందికి షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం అవేర్నెస్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుంది. నచ్చే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.